యూటర్న్ చంద్రబాబు నాయుడు కజిన్స్. అసలు చంద్రబాబు నాయుడు యూటర్న్ తీసుకోకపోతే చంద్రబాబు నాయుడు కానే కాదు అన్నంత విధంగా చంద్రబాబు నాయుడు యూటర్న్ తీసుకుంటూ ఉంటాడు. ఇది మొదటిసారి కాదు, ఇది చివరిసారి కూడా కాదు. ఎలక్షన్స్ ముందు ఏమన్నాడండి? ఇలా 2 సంఖ్యలు ఎత్తడం ఇట్లా అన్నాం, 2 సంఖ్యలు ఎత్తడం ఇట్లా అన్నాం, సంపద సృష్టిస్తా అని చెప్పేసి. ఎలక్షన్స్ తర్వాత ఏమైనా సృష్టించాడా? 1,54,000 కోట్ల అప్పు 10 నెలల కాలంలో విత్ రికార్డ్స్. మనం ఏవి అబద్ధాలు చెప్పట్లేదండి. 14 లక్షల కోట్లు 16 లక్షల కోట్లు అని మనం చెప్పట్లేదు. 1,54,000 కోట్ల అప్పు. అప్పుడు ఏమన్నారు, ఇప్పుడు ఏమన్నారు, ఎందుకన్నా మీరు దీని గురించి మాట్లాడుతున్నారు అంటే అదే వీడియో. ఈరోజు ఒక చిన్నపాటి పెద్ద బాంబు పేల్చాడు అమ్మకు వందనం గురించి. నేనెందుకు చెప్పడం? స్వయంగా యూటర్న్ తీసుకున్న చంద్రబాబు నాయుడు గారే చెప్తారు, మీరు ఒక్కసారి వినండి. అదే సమయంలో మీ పిల్లలు స్కూల్కి పోయే లోపల ఆ పిల్లలందరికీ తల్లికి వందనం కింద 15,000 రూపాయలు ఇవ్వడానికి ఒక ఇన్స్టాల్మెంట్ ఎట్లా చేయాలి అన్ని ఆలోచిస్తున్నారు. అది కూడా ఇస్తా. ఎవరు క్లాప్స్ కూడా పెద్ద కొట్టట్లేదు, మీరు గమనించారా? మళ్ళీ వెనక్కి వెళ్ళి చూడండి. ఏమన్నాడు అమ్మకు వందనం పిల్లలు స్కూల్కి వెళ్లే లోపు ఇన్స్టాల్మెంట్సా ఎలాగా అని చెప్పేసి అది కూడా ఆలోచిస్తున్నా. అంటే మెల్లగా లీక్లో వదలడం అనమాట. మీకు రాదు, ఒకవేళ వచ్చినా ఇన్స్టాల్మెంట్లో ఇస్తా అంటాడు, 1000 ఒకసారి 2000 ఒకసారి ఇస్తా అంటాడు, లేకపోతే అది కూడా ఉండదు. మళ్ళా ఇంట్లో ఒక పిల్లాడికే అన్నా కానీ ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు, అది కూడా ఇవ్వను అన్నా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఏందండి చంద్రబాబు నాయుడు చెప్పిన మాటల్ని ఒక్కటైనా కానీ ఆయన ఆచరిస్తాడా? ఎలక్షన్స్ ముందు మీకు గుర్తు చేస్తూనే ఉండాలి, అది నా బాధ్యత. ఎలక్షన్స్ ముందు డైరెక్ట్గా నారా లోకేష్ గొంతుతో నారా లోకేష్ మాట్లాడిన మాటలు వినండి. నేను ఇంకొకరు మాట్లాడింది కాదు. నారా లోకేష్ గొంతుతోనే ఆయన డైరెక్ట్గా ఏం మాట్లాడాడు, అది మళ్ళీ డూప్లికేటో కాపీ పేస్టో కాదు, ఒరిజినల్ వాయిస్. ఒక్కసారి వినండి ఏమన్నాడు. మీరు పడుతున్న కష్టాలు చూశాం, అందుకే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కలిసి బాబు సూపర్ 6 ప్రకటించడం జరిగింది. అధికారంలోకి వచ్చిన వెంటనే ఇంకా స్కూల్కి వెళ్లే ప్రతి విద్యార్థి తల్లిదండ్రులకి ప్రతి సంవత్సరం 15,000 రూపాయలు మన ప్రభుత్వం ఇస్తుంది. 18 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాల నిండిన మహిళలకి ప్రతి నెల 1,500 రూపాయలు మన ప్రభుత్వం ఇవ్వబోతుంది. ప్రతి రైతుకి అండగా నిలబడడానికి 20,000 రూపాయలు రైతులు కూడా మన ప్రభుత్వం ఇస్తుంది. యువతకి 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తాం. ఉద్యోగాలు వచ్చే వరకు నిరుద్యోగ యువకులకి ప్రతి నెల 3,000 రూపాయలు నిరుద్యోగ వృత్తి కూడా మన ప్రభుత్వం కల్పించబోతుంది. ఇంకా ప్రతి ఇంటికి 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా మన ప్రభుత్వం ఇవ్వబోతుంది. ఇంకా మహిళలకి ఆర్టీసీ బస్సులో ఉచితంగా ప్రయాణించే హక్కు కూడా మన ప్రభుత్వం కల్పించబోతుందని ఈ సభాముఖంగా నేను హామీ ఇస్తున్నాను. ఇప్పుడు వినండి. బాబు సూపర్ 6 ప్రతి గడపకి తీసుకెళ్లాలని ఈ సభాముఖంగా నేను మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను. బాబు సూపర్ 6 ప్రతి గడపకు తీసుకెళ్లాలని ఈ సభాముఖంగా నేను కోరుతున్నాడు. ఇస్తే ఎందుకు తీసుకెళ్ళను? బంగారంగా తీసుకెళ్తాం. అధికారంలోకి వచ్చిన వెంటనే అన్నాడు. అంటే అర్థమేంటి చిన్నబాబు? అధికారంలోకి వచ్చిన వెంటనే అని. సంవత్సరం అయింది, ఆడబిడ్డ నిధి లేదు, అమ్మకు వందనం లేదు, ఫ్రీ బస్సు లేదు, నిరుద్యోగ భృతి లేదు, 20 లక్షల ఉద్యోగాలు లేవు, రైతులకు ఇచ్చే రైతు బంధున ఏది వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఆ రైతుకి ఇచ్చే రైతు భరోసా లేదు. ఏం చేసినారు? సిలిండర్లు 3 సిలిండర్లు అన్నారు. మొదటి సంవత్సరం 1 ఇస్తామన్నారు. ఎందుకంటే ఇప్పుడు డిసిషన్ తీసుకుంటే లాస్ట్ 4 months లో కాబట్టి 1 ఇస్తామన్నారు. దాంట్లో కూడా 50% ఇచ్చారు. 50% కూడా ఇచ్చలేదు నాకు తెలియదు. చాలా మందికి ఎగరగొట్టారని చెప్పేసి ఆంధ్ర రాష్ట్ర ప్రజలే వీడియోల ద్వారా చెప్తున్నారు. ఇంకా ఏది ఇచ్చినట్లు? మీరు ఇక్కడ గమనించాల్సింది ఏంటి? 14 లక్షల కోట్ల అప్పు ఉన్నప్పుడే, అంటే నిజంగా లేదు, ఉంది అని వాళ్ళు ప్రచారం చేసినప్పుడే 14 లక్షల కోట్ల అప్పు చంద్రబాబు నాయుడు గారి నోటి గుండా వచ్చింది. జగన్మోహన్ రెడ్డి గారు 14 లక్షల కోట్ల అప్పు చేశారని వాళ్ళు అబద్ధాలు చెప్పినప్పుడే ఈ సూపర్ 6 ఇస్తామని చెప్పారు. వాళ్లే అసెంబ్లీ సాక్షిగా బడ్జెట్ ప్రవేశపెడుతూ జగన్మోహన్ రెడ్డి గారు దిగిపోయే నాటికి అప్పు 6,46,000 కోట్లని స్వయంగా వాళ్ళ ఆర్థిక మంత్రి అసెంబ్లీ సాక్షిగా వారే చెప్పారు. ఇంకా మళ్ళా సమస్య ఎక్కడుందండి?
14 లక్షల కోట్లు ఉన్నప్పుడే సూపర్ 6 ఇస్తా అంటే ఇప్పుడు సూపర్ 6 కాదు, సూపర్ 12 బంపర్ 24 ఇవ్వచ్చు. 6,46,000 కోట్ల అప్పు, పైగా 1,54,000 కోట్ల అప్పు చేశారు ఈ కూటమి ప్రభుత్వం. ఎందుకు చేశారు? జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో 3,30,000 కోట్లు ఎంతో అప్పు జరిగితే 2,75,000 కోట్లు డైరెక్ట్ బ్యాంక్ ట్రాన్స్ఫర్ ద్వారా ప్రజలకు ఇచ్చారు. 70,000 కోట్ల నష్టం వచ్చింది 2 ఏళ్లలో. కోవిడ్ వల్ల ఆదాయం తగ్గిపోగా వ్యయం ఎక్కువైంది. అయినా కానీ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినవన్నీ ఇచ్చారు. ఇలా కల్లిబొల్లి మాటలు ఎప్పుడూ చెప్పలేదు, అబద్ధాలు చెప్పలేదు, బీద ఏడుపులు ఎడవలేదు. జగన్మోహన్ రెడ్డి గారు దిగిపోయే నాటికి దాదాపు 8,000 కోట్లు మన ఖజానాలో ఉంటే చంద్రబాబు నాయుడు 2019లో దిగిపోయే నాటికి 100 కోట్లు ఖజానాలో ఉంది. ఏ రోజైనా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చేసి బీద ఏడుపులు ఏడ్చారా? ఏ రోజైనా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చేసి మంగళవారం మాటలు మాట్లాడారా? దానివల్ల ఇవ్వలేకపోతున్నా, దీనివల్ల ఇవ్వలేకపోతున్నాను మిమ్మల్ని అడుగుతున్నాను. ఎందుకు? ఇప్పుడు నీతి నిజాయితీ అనేది బయట చెప్తేనో పచ్చ మీడియాలో ఊదరగొడితేనో ఉండదండి. అది ఇక్కడ ఉంటుంది. ప్రజలకు మంచి చేయాలన్న తపన. చంద్రబాబు నాయుడు ఎప్పుడు చేస్తాడు? దీనివల్ల నాకు నా కొడుకు మైలేజ్ వస్తుంది అంటేనే చేస్తాడు. జగన్మోహన్ రెడ్డి గారు అలా కాదు. కులం చూడం, మతం చూడం, ప్రాంతం చూడం, పార్టీలు చూడం. ఒకసారి నేను గెలిచిన తర్వాత నేను రాష్ట్రానికి ముఖ్యమంత్రిని, కానీ నా పార్టీ వాళ్ళకు మాత్రమే కాదు అని చెప్పేసి అందరికీ మంచి చేశారు. ఆ విషయంలో కొంచెం మా కార్యకర్తలు ఇబ్బంది పడ్డ వాస్తవం. మేము అనుకునేది జరగలేదు అని అందరినీ సమానంగా చూశారు జగన్మోహన్ రెడ్డి గారు. చంద్రబాబు నాయుడు అలా కాదు. వాళ్ళ కార్యకర్తలకి ఏమి చెయ్యకండి అని డైరెక్ట్ బయటకు వచ్చి చెప్పే వ్యక్తిత్వం చంద్రబాబు నాయుడుది. ఇప్పుడు నేను ఎందుకు చెప్తున్నా అంటే, నారా లోకేష్ ఎలక్షన్స్ ముందు జాఫర్తో మాట్లాడుతూ ఏమన్నాడు కూడా అది కూడా వినిపిస్తుంది. మీకు గుర్తు చేస్తున్నా, లేకపోతే మీరు మర్చిపోతారు. ఇది ఇన్స్టెంట్ కాఫీ కాలం, మీకు ప్రతిసారి గుర్తు చేస్తూ ఉండాలా. ఒకసారి ఏమన్నాడు వినండి. ఎలక్షన్స్ కి ముందు 2023 డిసెంబర్లో యువగలం పాదయాత్రలో భాగంగా అప్పుడు 14 లక్షల కోట్ల అప్పు ఉందని ఊదరగొట్టిన ఆ సమయంలో నారా లోకేష్ జాఫర్ గారితో చెప్పిన మాట ఒక్కసారి వినండి. మీకు గుర్తుందా? గుర్తు లేకపోతే మళ్ళీ ఉన్నాను కదా, మనం చెప్పడానికి మనం ఉన్నాం కదా, ఒకసారి వినండి. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏంటంటే, అప్పు చేస్తే గానీ ఉద్యోగస్తులకు డబ్బులు ఇవ్వలేదు, జీతాలు ఇవ్వలేని పరిస్థితి ఉన్నప్పుడు ఈ హామీలకు రేపు మీరు ఒక లీగల్ సర్టిఫికేట్ తీసుకురాగలుగుతారా? ఇచ్చిన ప్రతి హామీకి క్యాల్కులేషన్ చేస్తే ఎంత ఖర్చు అవుతుందో తెలుసుకున్న, ప్రాజెక్ట్ వ్యూ ఏంటి, ఎలా అమలు చేయాలో తెలుసుకున్న తర్వాత నేను హామీ ఇచ్చాను. ప్రజలు ఒకవేళ నేను చేయకపోతే ఇదే కాలర్ పట్టుకుని నిలదీసే హక్కు కూడా కల్పించాను. ఇప్పుడు మా కెమెరా సాక్షిగా ఈ 31 హామీలకు రేపు జనసేన టీడీపీ సంయుక్తంగా నిరోధించే రిలీజ్ చేసే మ్యానుఫ్యాక్చర్ ఆ అంశాన్ని పొందుపరుస్తారు. నాకు ఇప్పుడు సూపర్ 6 మేనిఫెస్టో వెరీ క్లియర్. ఇది మా అష్యూరెన్స్. పూర్తి చేస్తానని నేను చెప్తున్నా. కెమెరాలని రికార్డ్ చేసుకొని ఇచ్చిన 31 హామీలు తప్పనిసరిగా మేము అమలు చేస్తాం. యాజ్ ఆన్ June 24 వాళ్ళు సపరేట్ గా అడిగారు కాబట్టి సపరేట్ గా చెప్తాం అధ్యక్ష. 5,19,192 కోట్ల రూపాయల యాజ్ ఆన్ December 31 అధ్యక్ష. ఆ రోజుకే స్టేట్మెంట్స్ రెడీ అయినాయి కాబట్టి 5,63,376 కోట్ల రూపాయలు ప్రభుత్వానికి ఉంటే పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ కి 1,53,424 కోట్ల అప్పు ఉంది అధ్యక్ష. ఆర్థిక వ్యవస్థ చాలా ఇబ్బందికరంగా ఉంది. ఇంకా డబ్బులు లేవు. 10 లక్షల రూపాయలు అప్పు చేసి వెళ్ళిపోయారు. అప్పు ఇచ్చేవాళ్ళు కూడా. పయ్యావుల కేశవ్ గారు గత డిసెంబర్ వరకు ఎంత అన్నాడో ఒకసారి మళ్ళా వినండి. యాజ్ ఆన్ June 24 సపరేట్ గా అడిగారు కాబట్టి సపరేట్ గా చెప్తాం అధ్యక్ష. 5,19,192 కోట్ల రూపాయల యాజ్ ఆన్ December 31 అధ్యక్ష. ఆ రోజుకే స్టేట్మెంట్స్ రెడీ అయినాయి కాబట్టి 5,63,376 కోట్ల రూపాయలు ప్రభుత్వానికి ఉంటే పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ కి 1,53,424 కోట్ల అప్పు ఉంది అధ్యక్ష. 5,60,000 ప్లస్ 1,50,000 ఎంతండి? 7,10,000 కోట్లు. ఇప్పుడు డిసెంబర్ 2024 డిసెంబర్ వరకు. సో అందులో 20,000 90,000 కోట్లు చంద్రబాబు నాయుడు అప్పు చేశాడు డిసెంబర్ నాటికి. సరిపోలేదండి. డిసెంబర్ నాటికి 7,10,000 కోట్ల అప్పు ఉంటే చంద్రబాబు ఏమంటాడో వినండి మళ్ళీ. ఆర్థిక వ్యవస్థ చాలా ఇబ్బందికరంగా ఉంది. ఇంకా డబ్బులు లేవు. 10 లక్షల రూపాయలు అప్పు చేసి వెళ్ళిపోయారు. అప్పు ఇచ్చేవాళ్ళు కూడా కనపడడం లేదు. 10 లక్షల కోట్లు అప్పు చేసి వెళ్ళిపోయారు అని చెప్పేసి చంద్రబాబు అంటాడు. డిసెంబర్ నాటికి వీళ్ళ ప్రభుత్వం వచ్చిన 6 నెలల్లో వీళ్ళు చేసిన అప్పు కలిపి 7,10,000 కోట్లు అని చెప్పేసి పయ్యావుల కేశవ్ గారే చెప్తున్నారు. ఈయనకు 10 లక్షల కోట్లు ఎక్కడి నుంచి వచ్చింది? ఎలక్షన్స్ ముందు 14 లక్షల కోట్లు. అంటే సగానికి సగమే కదా.
చంద్రబాబు నాయుడు గారి కుమారుడైన నారా లోకేష్ గారు అప్పట్లో ఏమన్నారు, మేము ఎలాంటి ఖర్చు అవుతుందో మేము లెక్కేసుకున్నాము, మా దగ్గర ఎలా దానికి అంటే ఈ సూపర్ 6లకు ఆ 31 పథకాలకు ఎలా డబ్బులు ఇవ్వాలో మా దగ్గర ఐడియాలు ఉన్నాయి, అన్ని ఆలోచించి అంటే రాష్ట్రంలోని అప్పులు జాఫర్ అడిగాడు. ఉద్యోగస్తులకు డబ్బులు ఇవ్వడానికి మన దగ్గర డబ్బులు లేవండి అంటే, లేదు మేము అన్ని కూడా ప్లాన్ వేసుకున్నాము. మళ్ళీ వినండి. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏంటంటే అప్పు చేస్తే గానీ ఉద్యోగస్తులకు డబ్బులు ఇవ్వలేదు, జీతాలు ఇవ్వలేని పరిస్థితి ఉన్నప్పుడు ఈ హామీలకు రేపు మీరు ఒక లీగల్ స్టాండర్డ్ తీసుకురాగలుగుతారు. ఇచ్చిన ప్రతి హామీకి క్యాలిక్యులేషన్ చేస్తే ఎంత ఖర్చు అవుతుందో తెలుసుకున్న ప్రాజెక్ట్ వ్యూ ఏంటి, ఎలా అమలు చేయాలో తెలుసుకున్న తర్వాత నేను హామీ ఇచ్చాను. ఒక్కొక్క పథకానికి ఎంత ఖర్చు అవుతుందో తెలుసుకున్నాడంట. ఎలా ఆ ప్రాజెక్టుకి డబ్బులు సమకూర్చుకోవాలని ప్లాన్లు వేసుకునే చెప్పాడంట. అధికారంలోకి వచ్చిన